హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో తిరుమల క్షేత్రాలలో పుణ్యతీర్థాలలో ఒకటైన శిలాతోరణం గురించి తెలుసుకుందాం. ఈ శిలాతోరణం దాదాపు 15 అడుగుల ఎత్తు, 25 అడుగుల వెడల్పు ఉన్న సహజ సిద్ధమైన శిలాతోరణం. ఈ శిలాతోరణం కొన్ని వందల కోట్ల సంవత్సరాలకు పూర్వం, అంటే డైనోసార్ల కంటే పూర్వం ఏర్పడిందని భౌగోళిక శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. అంతేకాకుండా పూర్వం తీవ్రమైన నీటి కోతలకు గురై ఏర్పడిందని భౌగోళిక శాస్త్రజ్ఞుల అభిప్రాయం. అంటే ఒకప్పుడు ఇంత ఎత్తు వరకు, అంటే శిలాతోరణం ఎత్తు వరకు నీటితో నిండి ఉండేదన్నమాట. ప్రపంచంలో ఉన్న 3 సహజ సిద్ధ శిలాతోరణాలలో ఇది ఒకటి. ఇంకొక విచిత్రం ఏమిటంటే, ఈ తోరణం మీద ఎవరో చెక్కని సహజ సిద్ధమైన స్వామివారి శంఖం, చక్రం, స్వామివారి హస్తం, కంటి హస్తం, స్వామివారి పాదాలు, గరుడ పక్షి, నాగభరణం ఇవన్నీ శిలాతోరణం పైన మనకు కనిపిస్తాయి. మీరు ఎప్పుడైనా తిరుమలకి వెళ్ళినప్పుడు ఈ శిలాతోరణాన్ని చూడండి. అందులో ఈ స్వామివారికి సంబంధించిన చక్రము, కంటి హస్తము, పాదాలు, గరుడ పక్షి ఇవన్నీ కనిపిస్తాయి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి.